లైన్ దాటిండ్రంటే షార్ట్ కొడుతుంది అని అంటుర్రు పెద్ద మనుషులు. లైన్ దాటేటట్టు మీరే చేస్తుర్రు అని అంటుర్రు షెలిగే లీడర్లు. ఇట్లా షేయ్ పార్టీల పంచాదులు ఎటూ కొసెలుతలేవు. సార్లు రోజుకో మీటింగ్ పెట్టుకుంటుర్రు గాని పంచాది తెంపుతలేరు. ఇక చూడుర్రి మళ్ళోసారి డిప్యూటీ సీఎం సారి ఇంట్లో మీటింగ్ అయ్యారట. చూడుర్రి ఏమేమి ముచ్చట్లు నడిచినాయో. లైన్ దాటిండ్రంటే లెక్క మారుతుందని మంగళవారం నాడు సీఎం సార్తో మాట ముచ్చట్లు చేసినాక బయటకు వచ్చి మాట్లాడినరు క్రమశిక్షణ కమిటీ లీడర్లు. సెలిగే లీడర్లను గట్టిగానే ఆర్చుకోవాలన్నట్టు రిపోర్ట్ ఇచ్చిల్లట. ఇక ఆ ముచ్చట అట్లుండగానే బుధవారం నాడు డిప్యూటీ సీఎం భట్టి సార్ ఇంట్లో మళ్ళీ మీటింగ్ నడిచింది. మీటింగుకు మంత్రి ఉత్తమ్ సార్ సుత పోయిండు. అట్లనే మంత్రి సూర్యకక్క ఇంటి ఆయన కొండామురళి సారు పోయిండు. ఇక బయటకు వచ్చినాక లోపల ఏమేమి నడిచింది సారు అని అడిగితే సూర్యకక్క ఇంటి ఆయన ఏమన్నాడో చూడండి. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం. దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న కాదన్నట్టు ఆడబిడ్డ మాట్లాడిన ముచ్చట్లకు మాకు సంబంధం లేదు. ఆ ముచ్చట ఆమె ఇష్టం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు చెయ్యి పార్టీ పెద్ద మనుషులు అంటే గౌరవం, చెయ్యి పార్టీలనే ఉంటాం అన్నట్టు మాట్లాడిండు. నడుమ కారు పార్టీలకేంచిపోయి కొత్త పార్టీ పెట్టుకున్న కవితక్క ముచ్చట కూడా వెళ్ళ తీసిండు. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న, సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న, ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. గట్లా ఆమె ప్లానింగ్లు ఆమెకు ఉండింటాయి, మాకేం తెలియదు అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అటు మంత్రి ఉత్తమ్ సారును కదిలిస్తే నేనేం మాట్లాడేది లేదు అనుకుంటూ పోయిండట. ఇంకో దిక్కు వరంగల్ పోయిన మంత్రి సురేఖక్క సుత అస్సలే సప్పుడు లేకుంటున్నది. ఇక బట్టి సార్ ఇంట్లో మీటింగుకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు కూడా పోయిండు. బయటకు వచ్చినాక ఏమాయ సారు అని ఆయనను కదిలిస్తే ఏమన్నాడో చూడండి. నేను ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. గట్లున్నది సారు ముచ్చట. మరిగా ఏం చేస్తారో పంచాదులు ఎట్టెట్లా తస్పా చేస్తారో ఏమో చూడాలి చెయ్యి పార్టీ పెద్ద మనుషులు.